అసలు ఈ కామర్స్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటో కూడా తెలియదు. యాక్చువల్గా కామర్స్ రంగంలో మనకి 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ సిఏ, అదేవిధంగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ, అదేవిధంగా సిఎస్ కంపెనీ సెక్రటరీ. ఈ 3 కోర్సుల్లో కూడా కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ అని చెప్తూ ఉంటాము. ఈ 3 కోర్సుల్లో కూడా స్టూడెంట్స్కి వచ్చేసరికి సమాన అవకాశాలు ఉంటాయి. ఎవరైతే సైన్స్ వద్దనుకుంటూ ఉంటారో ఈ కోర్సులోకి రావచ్చు. నిన్న మనం సిఏ గురించి మాట్లాడుకున్నాం. సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అసలు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చేస్తూ ఉంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ కనుక ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకోండి, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత జనరల్గా సేల్స్ చేస్తూ ఉంటాం. సేల్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా ఏం చూస్తారంటే మన క్వాలిటీ కరెక్ట్గా ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, మార్కెట్లో ఆ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. ఆటోమేటిక్గా ఎక్కువ మంది దాన్ని అట్రాక్ట్ చేస్తారు, అంటే ఎక్కువ మంది దానికి కొనడానికి ప్రయత్నం చేస్తారు ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు. అంటే కాస్ట్ తక్కువ ఉండాలి. అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కాస్ట్ కంట్రోల్ చేయడము, అంటే కాస్ట్ పెరగకుండా చూసుకోవడం, అదేవిధంగా కాస్ట్ని వీలైతే తగ్గించుకోవడం, కాస్ట్ని రెడ్యూస్ చేయడం, ఏదైనా ప్రోడక్ట్ కాస్ట్. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్. అంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నా కూడా ఈ కాస్ట్ అకౌంటెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కాస్టింగ్ మీద బాగా ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే కాస్టింగ్ బేస్ చేసుకొని ప్రైస్ డిటర్మైన్ చేస్తారు కాబట్టి కాస్ట్ అకౌంటెంట్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు మేడం. ఎస్ సార్, అయితే 10th తర్వాత సిఎంఏ చెయ్యాలంటే ఎలాగా, అండ్ దాని తర్వాత క్వశ్చన్ వాళ్ళకి వచ్చేదంటే ఎప్పుడు సెటిల్ అవుతాం మేము అని అనుకుంటుంటారు కదా, దాని గురించి ఒకసారి వివరిస్తారా? తప్పనిసరిగా మేడం. ఎవరైతే ఒక స్టూడెంట్ కనుక 10th పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు సిఎంఏ కోర్సు, సిఎస్ కోర్సుతో ఇది 100% సాధ్యం అవుతుంది మేడం. సిస్టమేటిక్గా కనుక స్టూడెంట్ చదువుకుంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్లో ఉన్నప్పుడే వాళ్ళు సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని 2025 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. 25 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సిఎంఏ ఇంటర్ 2026 జూన్లో సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు. 2027 జూన్లో సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అంటే సిఎంఏలో 3 స్టేజెస్ ఉంటాయి మేడం. ఫౌండేషన్ లెవెల్, ఇంటర్ లెవెల్, ఫైనల్ లెవెల్. ఫౌండేషన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 months కల్లా 2025 మార్చిలో ఇంటర్మీడియట్ అయిపోతే 2025 జూన్లోనే ఫౌండేషను, 26 జూన్లో ఇంటరు, 27 జూన్లో ఫైనల్. అంటే ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. 27 జూన్ అంటే కరెక్ట్గా 4 years. అంటే ఎవరైనా స్టూడెంట్ 19 years ఏజ్లోనే లైఫ్లో సెటిల్ అయ్యే కోర్స్ ఏదైనా ఉందంటే ఇండియాలో గ్యారంటీగా 50,000 నుంచి 1 lakh శాలరీ వచ్చే కోర్స్ ఇండియాలో ఏదైనా ఉందంటే ఒక సిఎంఏ కోర్సుతో సాధ్యమని మనం చెప్పుకోవచ్చు మేడం. 19 years ఏజ్లో ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉంటారో, ఎవరైతే ఫైనాన్షియల్గా మనం ఎక్కువ రోజులు చదవలేము, అంటే అంత ఖర్చు పెట్టుకొని ఎక్కువ రోజులు చదవలేము, త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే విద్యార్థులకి ఈ సిఎంఏ కోర్స్ అనేది ఒక వరమని మనం చెప్పుకోవచ్చు మేడం. ఎస్ సార్, అయితే ఇప్పుడు అదే క్వశ్చన్ సార్, ఎందుకంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు మనం ఎఫోర్డ్ చేయగలమా లేదా, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని. ఫైనాన్షియల్ గా కూడా బాగుంటారు, ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, ఎంత ఖర్చు అవుతుందో తెలీదు. పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా చదవచ్చా, ఎఫోర్డ్ చేయగలరా? నిజంగా చెప్పాలంటే ఈ సిఎంఏ కోర్సు కానీ సిఎస్ కోర్సు కానీ పేద మధ్యతరగతి విద్యార్థులకే ఒక వరం అని చెప్పుకోవచ్చు మేడం. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కోర్స్ తీసుకున్నా సరే మనము ఇప్పుడు రైట్ నౌ ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేయడానికి 4 years పడుతుంది. అంటే 10th క్లాస్ అయిపోయిన విద్యార్థి 6 years వరకు లైఫ్లో సెటిల్ అవ్వలేడు, ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా వేరే గ్రూప్ మనం బైపీసీ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వడానికి వాళ్ళకి 7 years పడుతుంది 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి. కానీ సిఎంఏ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక 10th పాస్ అయిన విద్యార్థి కరెక్ట్గా ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 2 years, 4 yearsలో లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఇంకొక బ్యూటీ ఏంటంటే మేడం, ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ 2 years ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంటర్మీడియట్తో పాటు ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ అయిపోయిన 2 months కల్లా సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 1 yearకి సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అవుతుంది. అంటే 10th పాస్ అయిన విద్యార్థికి సిస్టమేటిక్గా చదువుకుంటే కరెక్ట్గా 3rd yearలోనే వాళ్ళకి సిఎంఏ ఇంటర్ అయిపోతుంది. సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సిఎంఏ ఫైనల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక 1 year పాటు ఆర్టికల్స్ చేస్తారు. అంటే 18 months చేయాలి, 1 year తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఈ ఆర్టికల్స్ పీరియడ్లో వాళ్ళకి స్టైఫండ్ గ్యారంటీగా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ స్టైఫండ్ తోటి సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 3 years మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఈ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ 2 years, సిఎంఏ ఇంటర్, ఈ మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందంటే 1.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఈ 1.5 lakhs కన్నా ఖర్చు పెట్టుకొని సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే సిఎంఏ ఫైనల్ ఆర్టికల్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది. ఆ స్టైఫండ్ తోటి ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు మేడం, ఈ స్టైఫండ్ తోటి వాళ్ళు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్ సార్, అయితే ఇప్పటికే ఎంఈసీ సిఈసి అయిపోయిన వారు కంప్లీట్ చేసిన వాళ్ళు సిఎంఏ కోర్స్ చేయొచ్చా, అండ్ వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటారు? అంటే యాక్చువల్గా మేడం ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే ఈ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్గా సిఈసిలో కానీ ఎంఈసీలో కానీ జాయిన్ అవుతుంటారు. ఈవెన్ కొంతమంది విద్యార్థులు ఎంపీసీ బైపీసీ జాయిన్ అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళు మనం ఈ కోర్సులు కాకుండా కామర్స్ వైపు వస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు.
ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా ఇటువైపు రావచ్చు. అలా కాకుండా ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఎంఈసీ సిఈసీతో పాటు ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో అలాంటి విద్యార్థులు డిగ్రీ కాలేజీలో నార్మల్గా బీకామ్ జనరల్ కానీ కంప్యూటర్స్ కానీ హానర్స్ కానీ బీబీఏ కానీ జాయిన్ అవుతుంటారు. అలా కాకుండా వాళ్ళు బీకామ్కి అనవసరంగా సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెడుతూ ఉంటారు, ఏదో పెద్ద కాలేజ్ అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ డిగ్రీ కోసం 3 lakhs ఖర్చు పెట్టుకోకుండా మీరు ఏ కాలేజీలో అయినా సరే డిగ్రీలో చేరబోయే ముందు ఏ డిగ్రీ కాలేజీలో డిగ్రీతో పాటు సిఎంఏ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సిఎంఏ క్వాలిఫై అయిపోతారు. అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాకముందే సిఎంఏ క్వాలిఫై అయిపోతారు మేడం. అందువల్ల ఎవరైతే డిగ్రీ ప్లస్ సిఎంఏ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే వాళ్ళు 100% లైఫ్లో సెటిల్ అవుతారు. ఎందుకంటే ఒట్టి డిగ్రీ చదువుకున్నారు అనుకోండి, డిగ్రీ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఏదో ఎంబీఏ కానీ ఇంకేదైనా చదువుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డిగ్రీ అయిపోయే లోపే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు తప్పనిసరిగా డిగ్రీతో పాటు ఎవరైతే సిఎంఏ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ 23-24లో డిగ్రీ ఫస్ట్ ఇయర్, 24-25 డిగ్రీ సెకండ్ ఇయర్, 25-26 డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంటుంది. సిఎంఏ ఇప్పుడు కనుక స్టార్ట్ చేశారనుకోండి, 23 డిసెంబర్లోనే సిఎంఏ ఫౌండేషను, 24 డిసెంబర్లో సిఎంఏ ఇంటరు, 25 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్. అంటే 26 వాళ్ళు ఏప్రిల్ మేలో డిగ్రీ అవుతుంది, 25 డిసెంబర్ కల్లా సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అన్నెసరీగా డిగ్రీ కాలేజీకి ఎవరైనా సరే 3 years వెళ్తున్నారంటే మనందరికీ తెలుసు మేడం, ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్తుంటాం. డిగ్రీలో చదవడానికి ఒక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి 2 సెమిస్టర్లు 1 year అవసరం లేదు. డిగ్రీ 3 years సిలబస్ కూడా నిజంగా చెప్పాలంటే 6 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. అక్కడ చదవడానికి సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఎవరైతే అన్నెసరీగా డిగ్రీ మాత్రమే అనుకుంటున్నారో డిగ్రీతో పాటు సిఎంఏ ఎవరైతే కోచింగ్ ఇస్తారో అలాంటి విద్యా సంస్థలో చేరితే డిగ్రీ వస్తుంది, యాజ్ వెల్ as సిఎంఏ కూడా వస్తుంది. ఇది ప్రొఫెషనల్ డిగ్రీ కాబట్టి లైఫ్లో 100% సెటిల్ అయిపోతారు మేడం. సార్, అయితే ఇక్కడ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని అన్నారు కదా, అయితే వాళ్ళు ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎందుకంటే చాలా మంది అంటుంటారు మనం ఎంపీసీ బైపీసీ చేశాం కదా, ఎంత టఫ్ గా ఉంటుందో, మనం రాణించగలమా లేదా అన్న డౌట్ వాళ్ళలో ఉంటుంది కదా, ఏం చెప్తారు దీనికి? అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, వాళ్ళు ఏ విద్యా సంస్థలో చేరుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఎస్ ఫర్ సిఏకి వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే అసలు వాళ్ళు ఇంటర్మీడియట్ చదవలేదు, ఒక 10th class పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో వాళ్ళకి అకౌంట్స్ మొత్తం బేసిక్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ 2 months బేసిక్స్ చెప్పేస్తాం మేడం. బేసిక్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ కంటిన్యూ చేస్తాం. అందువల్ల ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా చక్కగా సిఎంఏ కానీ సిఏ కానీ సిఎస్ కూడా చదువుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఏ విద్యా సంస్థలో చేరాలనుకున్నా కూడా డిగ్రీతో పాటు వాళ్ళ ఓన్ డిగ్రీ కాలేజ్ డిగ్రీతో పాటు సిఎంఏ కోచింగ్ అని ఇచ్చే విద్యా సంస్థ అయితే మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది, యాజ్ వెల్ as సిఎంఏ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సార్, అదే విధంగా ఇప్పుడు డిగ్రీ చూసుకుంటే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా సిఎంఏ కోర్స్ చేయొచ్చు అంటారా? జనరల్గా ఏంటంటే మేడం, ఎక్కువ మంది విద్యార్థులు నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు పీజీ వైపు చూసారనుకోండి, ఎంకామ్ కంప్లీట్ చేసినా ఎంబీఏ కంప్లీట్ చేసినా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయా, మళ్ళీ 100% లైఫ్లో సెటిల్ అవుతామా అంటే అప్పటికి స్టూడెంట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. ఎస్, నేను అలా కాకుండా సిఎంఏ వైపు కానీ సిఏ వైపు కానీ సిఎస్ వైపు కానీ వెళ్తే నాకు లైఫ్లో సెటిల్ అవుతానా, వాళ్ళని డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అంటారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఫౌండేషన్ నుంచి ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది మేడం. అందువల్ల డైరెక్ట్గా వాళ్ళు సిఎంఏ ఇంటరు తర్వాత సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. వాళ్ళకి జస్ట్ 2 yearsలో వాళ్ళకి అంటే పీజీ చదువుకుంటూనే 2 yearsలో వాళ్ళు సిఎంఏ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, అయితే సిఎంఏ చేసిన వాళ్ళు చదివిన వాళ్ళకి కోర్స్ చేసిన వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి అని అంటారా? ఎందుకంటే ఇది ఒక పెద్ద డౌట్. ఏంటంటే మొత్తం కోర్సు కంప్లీట్ అవ్వడం ఒక లెక్క అయితే తర్వాత ఎక్కడ ప్లేస్ అయ్యాము అని అనేది ఇది ఇంకా ఇంపార్టెంట్ విషయం కదా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయంటారా? తప్పనిసరిగా మేడం, సిఏ సిఎంఏ సిఎస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే రిక్రూట్ అవుతారు. ఒకవేళ ఎవరైనా సరే విద్యార్థులు కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ కాకపోయినా ఆ తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్ సిఎంఏ స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు మేడం. ఎవరైనా మిగిలిపోయిన విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు నార్మల్గా జనరల్గా అప్లై చేసుకుంటారు. ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్కి కూడా 100% జాబ్ వస్తుంది. లేదా ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే స్టూడెంట్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్గా ప్రాక్టీస్ సెటప్ చేసుకోవచ్చు. అందువల్ల స్టూడెంట్ 100% లైఫ్లో గ్యారంటీగా సెటిల్ అవుతాడు అని మనం చెప్పుకోవచ్చు. సార్, అయితే సిఎంఎస్ ఫర్ సిఏ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మన సిఎంఎస్ ఫర్ సిఏ బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్లో మాకు బాచ్పల్లిలో వచ్చేసరికి బాయ్స్ హాస్టల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి
కేపీహెచ్బిలో వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్ ఉంది. అదేవిధంగా నిజాంపేట ఎక్స్ రోడ్లో వచ్చేసరికి డేస్ కాల్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, చిక్కడపల్లి, యాజ్ వెల్ as దిల్ష్ నగర్, అన్ని చోట్ల మాకు డేస్ కాలర్ బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా మేము ఏం చేస్తామంటే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి నుంచి 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థికి ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ గ్రూపులు మాత్రమే మేము ఆఫర్ చేస్తాం మేడం. ఎంఈసీ సిఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ ఓరియంటేషన్ ఫౌండేషన్ కోచింగ్, ఇంటర్మీడియట్ నుంచే ఫౌండేషన్ కోచింగ్ ఇస్తాం మేడం. అందువల్ల ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వస్తే 2025 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. 2025 మేలోనే సిఏ ఫౌండేషన్, జూన్లో సిఎంఏ ఫౌండేషన్, జూలైలో సిఎస్ ఫౌండేషన్, అంటే 3 ఫౌండేషన్ చేసే విద్యార్థులు కూడా మా దగ్గర ఉంటారు. ఈ 3 ఫౌండేషన్లు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 2-3 మంత్స్లోనే ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 yearకి ఇంటర్ ఉంటుంది. అదే కనుక సిఎంఏ అనుకోండి 1 year తర్వాత సిఎంఏ ఫైనల్ రాసుకోవచ్చు. అదే కనుక సిఏ అనుకోండి వాళ్ళకి ఆర్టికల్స్ 2.5 years మినిమం ఆర్టికల్స్ చేయాలి. 2.5 years ఆర్టికల్స్ అయిపోయినాక సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు మేడం. ఎంఎస్ ఫర్ సిఏలో సిఎంఏ కోచింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఇస్తారు? ఓకే మేడం, ఇక్కడ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా మొత్తం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మేడం. ఇండియాలోని ది బెస్ట్ ఫ్యాకల్టీ సిఎంఎస్ ఫర్ సిఏలో ఉంటారు. మొత్తం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మెటీరియల్ కూడా ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంటుంది మేడం. అంటే day 1 నుంచి ఇప్పుడు యాక్చువల్గా మా దగ్గర విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. సమ్మర్ కోచింగ్ 2 months కోచింగ్, షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటాం. వాళ్ళకి day 1 మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఏం టీచ్ చేస్తాం మొత్తం స్కెడ్యూల్ ఉంటుంది మేడం. అకౌంటెన్సీ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, స్టూడెంట్ దగ్గర స్కెడ్యూల్ ఉంటుంది. దాని ప్రకారం మేము టీచ్ చేస్తూ ఈ రోజు ఏదైతే క్లాస్ రూమ్లో సిలబస్ చెప్తామో ఆటోమేటిక్గా రేపు ఎగ్జామ్ పెడతాం. అంటే ఈ రోజు చెప్పిన సిలబస్ స్టూడెంట్ చదువుకొనిస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత వీక్లీ వచ్చేసరికి గ్రాండ్ టెస్ట్, ఆ వీక్ మొత్తం జరిగిన సిలబస్ మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెడతాం మేడం. ఈ విధంగా స్టూడెంట్ ఒక సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ ప్రొవైడ్ చేసి షెడ్యూల్ ప్రకారం టీచ్ చేస్తూ డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్, సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు పెడతాం. అంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 6 వరకు క్లాసెస్ అయిపోయిన తర్వాత 6 to 10 స్టడీ అవర్స్ ఉంటాయి మేడం. స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి చదువుకుంటారు. ఈవెన్ డే స్కాలర్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉండి చదువుకుంటుంటారు. ఆ టైంలో డౌట్స్ క్లారిఫికేషన్ ఫ్యాకల్టీని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. స్టూడెంట్స్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకున్నాను అనుకోండి 100% సక్సెస్ అవుతారు. అందువల్ల మా దగ్గర తీసుకున్నప్పుడు సిఎంఏలో 100% సక్సెస్ రేట్ మా దగ్గర ఉంది మేడం. సార్ సిఎంఏ ఫర్ సిఏనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? సిఎంఎస్ ఫర్ సిఏని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఈ కోర్సుల కంటే, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ హైదరాబాద్లో మేము తీసుకున్నప్పుడు 2003లో స్టార్ట్ చేసాం మేడం. అంటే 20 years స్టాండర్డ్ ఇన్స్టిట్యూషను. ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైయెస్ట్ మార్క్స్ తీసుకున్నా కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఎస్ ప్లస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, యాక్చువల్గా మేము 2010లో వచ్చేసరికి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాము. 2003లో వచ్చేసరికి ప్రొఫెషనల్ అకాడమీ స్టార్ట్ చేసాము. 2010లో వచ్చేసరికి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం మేడం. 2010లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు 2012లో మాది మొదటి బ్యాచ్. 2012 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్. అంటే బైఫర్కేషన్కి ముందు కూడా 2013, 2014లో స్టేట్ ఫస్ట్ వచ్చింది మేడం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2015 నుంచి కంటిన్యూగా 2023 వరకు ఈ సంవత్సరం కూడా తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ఎవరంటే సిఎంఎస్ ఫర్ సిఏని 987 మార్క్స్ మేడం. అంటే ఆల్ టైమ్ రికార్డ్ మార్క్స్. లాస్ట్ ఇయర్ కూడా 986, 495 మళ్ళీ స్టేట్ ఫస్ట్ మేడం. అంటే మా స్టూడెంట్స్కి ఎలా చదువుతున్నారు, ఎంత సిస్టమేటిక్గా చదివిస్తే ఎవరీ ఇయర్ స్టేట్ ఫస్ట్ వస్తుంది. అదేవిధంగా హైయెస్ట్ పాస్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ లెవెల్ మేడం. నెక్స్ట్ ఫౌండేషన్ లెవెల్ తీసుకున్నాను అనుకోండి, సిఎంఏలో 100% పాస్ ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. అది మా విద్యార్థులతో మాట్లాడినా కూడా చెప్తారు. సిఎంఏలో ఫౌండేషన్లో 100% పాస్ అవుతారు. అదేవిధంగా సిఏ ఫౌండేషన్ తీసుకున్నాను అనుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో పాస్ పర్సంటేజ్ 25 to 35 మధ్యలో ఉంటుంది మేడం. మా పాస్ పర్సంటేజ్ వచ్చేసరికి 70 to 80% పాస్ అవుతారు. అంటే రీజన్ ఏంటంటే స్టూడెంట్ జాయిన్ అయిన రోజు నుంచి సిస్టమేటిక్గా ఇంటర్మీడియట్తో పాటు సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే సిఏ ఫౌండేషన్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తాము. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సిఏ ఫౌండేషన్ 2 times కంప్లీట్ చేస్తాము. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఫౌండేషన్ ఎగ్జామ్స్కి ముందు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేసి 4 times రివిజన్ చేసి స్టూడెంట్స్ని ఎగ్జామ్కి పంపిస్తూ ఉన్నాం మేడం. అందువల్ల సిఏ ఫౌండేషన్లో కానీ సిఎంఏ ఫౌండేషన్లో కానీ ఎందుకు విద్యార్థులు ఎక్కువ మంది పాస్ అవుతున్నారంటే సిస్టమేటిక్గా స్టూడెంట్స్ని కోచింగ్ ఇవ్వడం కానీ ప్రిపేర్ చేయించడం వల్ల ఇది మాకు సాధ్యం అవుతుంది మేడం. అందువల్లే సిఎంఎస్ ఫర్ సిఏ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సార్ అయితే ఇప్పుడు 10th అండ్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ పేరెంట్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఎందులో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనేసి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? అంటే ఇది స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్, అదేవిధంగా పేరెంట్కి ఉన్న ఇంట్రెస్ట్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మేడం, ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల్లో మా విద్యార్థి సెటిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనుకున్నారనుకోండి, ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 4 years వాళ్ళు ఇంజనీరింగ్ చదివించాలి. అంటే 6 years. 6 years అయిపోయిన తర్వాత
వాళ్ళకి గ్యారెంటీగా జాబ్ వస్తుందా? 100% విద్యార్థులకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు జాబ్ వస్తుందా అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా మెడిసిన్ చదవాలనుకున్నాను అనుకోండి, ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 5 years. ఈ రోజుల్లో కంపల్సరీగా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండీ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ ఒక 2 years పోతుంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి వచ్చేసరికి 9 to 10 years. అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా కంప్లీట్ అయిన విద్యార్థి లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాడు అంటే జనరల్గా 28 నుంచి 30 years మధ్యలో సెటిల్ అవుతాడు. అదే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన విద్యార్థి వచ్చేసరికి 20 to 23 years ఏజ్లో సెటిల్ అవుతాడు. అలా కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కనుక అంటే మధ్యతరగతి కుటుంబం కానీ చాలా బిలో పావర్టీ ఉందనుకోండి, అలాంటి విద్యార్థి నాకు ఇలాంటి కోర్సులు కాదు, సైన్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు కామర్స్ రంగంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు సిఎంఏ లాంటి కోర్సు తీసుకున్నప్పుడు 19 years ఏజ్లోనే 50,000 రూపాయల శాలరీ వచ్చే కోర్సు ఇండియాలో ఒక సిఎంఏ మాత్రమే ఉంది. అంటే పేరెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్, స్టూడెంట్కి ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండు కన్సిడరేషన్లోకి తీసుకొని ఏ కోర్స్ చదివిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే లైఫ్లో గ్యారెంటీగా విద్యార్థులు సెటిల్ అవుతారు. చాలామంది పేరెంట్స్ నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏదో మనసులో అనుకుంటారు, అది పిల్లల మీద రుద్దేస్తారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలనుకుంటారు, మెడిసిన్ చదవాలనుకుంటారు, లేదా వాళ్ళు సీఏ చదవాలనుకుంటారు. ఇప్పుడు మా అబ్బాయి చదివితే బాగుంది అనుకుంటారు. అలా కాదు, స్టూడెంట్ జెన్యున్గా రియల్గా హార్డ్ వర్క్ చేస్తాడా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం అన్ని రోజులు వాళ్ళకి ఖర్చు పెట్టగలుగుతామా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను మేడం. ఎస్ సార్, అయితే ఈ విధంగా చూసుకుంటే స్టూడెంట్స్ విషయానికి వస్తే సిఏ కానీ సిఎంఏ చదవాలి అని అనుకునే స్టూడెంట్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, వాళ్ళు ఎన్ని గంటలు చదవాల్సి ఉంటుంది? ఇక్కడ సిస్టమేటిక్గా చదవాలని ప్రతిసారి చెప్తూ ఉంటాను. సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ వేరే కోర్సెస్లో కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతూ ఉంటారు మేడం. సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదవాలనేది ఫస్ట్ మర్చిపోవాలి. స్టూడెంట్ రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ 8 గంటల క్లాసెస్ ఉంటాయి మేడం మా దగ్గర. 8 గంటల క్లాసెస్, 4 గంటల ప్రిపరేషను. ఈ విధంగా కనుక స్టూడెంట్ 6 months చేయగలిగితే డ్యామ్ షూర్గా పాస్ అవుతాడు. ఎక్కువ మంది విద్యార్థులు మా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ నేను ఒక అటెంప్ట్లో ఫెయిల్ అయ్యానంటారు. నేను అప్పుడు స్టూడెంట్ని అడుగుతాను, నువ్వు ఎన్ని గంటలు చదివావు? సిస్టమేటిక్గా స్టూడెంట్ ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటూ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఆ వీక్లీ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్ వస్తే గ్యారంటీగా మొదటి ప్రయత్నంలోనే స్టూడెంట్ పాస్ అవుతాడు మేడం. అలా కాకుండా సరదాగా ఈజీ గోయింగ్ స్టూడెంట్ కానీ లాస్ట్ 1 month 2 months చదవాలనుకుంటే మాత్రం అసలు సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు అడ్వైజబుల్ కాదు. ఎవరైతే డెడికేషన్ తోటి నేను లైఫ్లో 100% సెటిల్ అవ్వాలి, నాకు గ్యారంటీగా జాబ్ రావాలి, ఓకే నేను మంచి పొజిషన్లో ఉండాలి, సొసైటీలో నాకు ఒక స్టేటస్ కావాలి అనుకున్న విద్యార్థులకు మాత్రం సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు ఒక వరం అని చెప్పుకోవచ్చు మేడం. సార్, ఎంఈసీ సిఈసీ కోర్సులు చేసిన వాళ్ళు కూడా సిఎంఏ చేయొచ్చు అని అంటారా? వాళ్ళకే మేడం మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు అయితే కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎంఈసీ సిఈసీ స్టూడెంట్స్ చేసిన విద్యార్థులు తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల నార్మల్గా డిగ్రీ చదువుతూ ఉంటారు. ఇట్లా బీకామ్ కానీ బీకామ్ జనరల్ అని, కంప్యూటర్స్ అని, హానర్స్ అని, బీబీఏ అని ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి పెద్ద కాలేజ్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఎక్కువ ఫీజు ఉందనుకోండి అది పెద్ద కాలేజ్ అనుకుంటారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎంత ఎక్కువ ఫీజు పెట్టి చేరినా కూడా అక్కడ మీకు వచ్చే డిగ్రీ ఏంటి, బీకామ్ డిగ్రీ కానీ బీబీఏ డిగ్రీ కానీ వస్తుంది. అలా కాకుండా బీకాము బీబీఏతో పాటు ఎవరైతే సిఎంఏ కానీ సిఎస్ కానీ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి వీళ్ళకి సిఎంఏ కానీ సిఎస్ కానీ క్వాలిఫై అవుతారు. అంటే డిగ్రీతో పాటు మీరు అనుకున్న డిగ్రీతో పాటు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా వస్తుంది. ఈ క్వాలిఫికేషన్ తోటి బయటికి వెళ్ళారనుకోండి గ్యారంటీగా మినిమం 50,000 శాలరీ తోటి వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది మేడం. అంటే మినిమం శాలరీ, కొంతమందికి ఈవెన్ 1 lakh కూడా రావచ్చు. అందుకని స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఎంఈసీ సిఈసీ కంప్లీట్ చేసుకున్నారో మీరు కాలేజీ చూజ్ చేసుకొని ఎక్కువ ఫీజు కట్టే బదులు అన్నెసరీగా 3 lakhs 4 lakhs ఫీజు కట్టుకునే బదులు మీరు నార్మల్ డిగ్రీ కాలేజ్లో చేరి డిగ్రీతో పాటు సిఎంఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ కోచింగ్ అని తీరితే జస్ట్ 2 lakhs తోటి డిగ్రీ కంప్లీట్ అవుతుంది, ఇటు సిఎంఏ కూడా కంప్లీట్ అవుతుంది, 100% లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. సార్, అయితే మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉండింది సార్? ఫ్యాకల్టీ ఏంటంటే మేడం ఇక్కడ మాకున్న కోర్ ఏరియా ఆల్మోస్ట్ 45 మంది సిఏ సిఎంఏ సిఎస్ టీం ఉంటుంది మేడం. మాది మొత్తం ఎక్స్పర్టైజ్డ్ టీం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మా దగ్గర స్టడీ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ తీసుకున్నాం అనుకోండి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇంటర్ లెవెల్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. ఆ తర్వాత సేమ్ సబ్జెక్ట్స్ మాకు సిఏలోకి ఉంటాయి. అకౌంటెన్సీ సిఏ ఫౌండేషన్ తీసుకున్నప్పుడు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ ఎవరు చెప్తారంటే సిఏ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వచ్చి సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ చెప్తారు. అంటే ఉదయం పూటేమో ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ చెప్తారు, తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ని సిఏ ఫౌండేషన్ లెవెల్లో సిఏ ఫ్యాకల్టీ చెప్తారు. అందువల్లనే సేమ్ కాన్సెప్ట్
ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకసారి, సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఒకసారి చెప్పడం వల్లనే ఆ అడ్వాంటేజ్ ఏంటంటే సిఏ ఫౌండేషన్ లెవెల్లో స్టూడెంట్ నేర్చుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి మేడం. అంటే మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మొత్తం కూడా ఫౌండేషన్ నుంచి ఇంటర్ ఫైనల్ వరకు కూడా మొత్తం క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు మేడం. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ వేరుంటారు, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ వేరుంటారు. జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీతో ఫౌండేషన్ చెప్పిస్తారు. ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ సిఏ కన్నా చెప్పగలిగితే వాళ్ళే సిఏ కంప్లీట్ చేసుకునేవాడు కదా. అందువల్ల ఎవరైతే ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ వేరుగాను, సిఏ ఫ్యాకల్టీ వేరుగా చెప్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేస్తే స్టూడెంట్ యొక్క కోరిక నెరవేరుతుంది మేడం. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. తిరుపతి రెడ్డి గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ చెప్పండి. మా బాబు 10th అయిపోయింది సార్. ఇప్పుడు ఓకే 8.5 వచ్చినాయి. ఓకే సీఏ తీసుకుంటే ఎట్లుంటుంది సార్, ఫీజు ఎట్లా ఉంటుంది అనేది. ఓకే తిరుపతి రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే మీకు 10th క్లాస్ వరకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో అసలు స్టూడెంట్స్ మేము ఇక్కడ కన్సిడర్ చేయమండి. 10th క్లాస్ వరకు ఎన్ని పాయింట్స్ అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఎన్ఎస్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు కనుక ఎంపీసీ కానీ బైపీసీ కనుక వెళ్తే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ అవసరం అవుతుంది సార్. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎంఈసీ గ్రూప్ కానీ సిఈసీ గ్రూప్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చేసరికి 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మాకు అవసరం లేదండి. ఇక్కడ మేము ఎకనామిక్ సబ్జెక్ట్ కానీ అకౌంటెన్సీ సబ్జెక్ట్ని అంటే కామర్స్ అంటాం సార్, ఈ సబ్జెక్ట్స్ మేము 0 నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అంటే అసలు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి అక్కడ దాకా నేర్చుకున్న సబ్జెక్ట్ మాకు ఇక్కడ అవసరం లేదండి. ఒక మ్యాథమెటిక్స్ ఎంఈసీలో చేరితే మాత్రం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది సార్. కానీ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ మేము ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. అందువల్ల 10th క్లాస్ మార్క్స్ అనేది మీరు మర్చిపోండి సార్. ఇక్కడ నుంచి స్టూడెంట్ కనుక సిస్టమేటిక్గా మేము క్లాసులో చెప్పింది కరెక్ట్గా చదువుకొని రెగ్యులర్గా కనుక సిస్టమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయని. అదేవిధంగా సిఏ కంప్లీట్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక మాటలో చెప్పాలంటే సార్ సిఏ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదండి, ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలందరూ కూడా సిఏలు చూస్తూ ఉంటారండి. అందుకని ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో డబ్బుకి ప్రాముఖ్యత ఉన్నంత కాలం సీఏలకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి మీరు బాగా డబ్బులు సంపాదించారనుకోండి, ఇమీడియట్గా ఎవరు గుర్తొస్తారంటే మనం ట్యాక్స్ కట్టాలి, సీఏ దగ్గరికి వెళ్తామండి. అందువల్ల ఎవరైతే డబ్బులు బాగా సంపాదిస్తుంటారో సీఏలు గుర్తొస్తారండి, సీఏల సేవలు అవసరం అవుతాయి. అందువల్ల సీఏ కోర్సు చదివారు అంటే 100% లైఫ్లో గ్యారంటీగా సెటిల్ అయిపోతారు సార్, ఎలాంటి ఇబ్బంది లేదు. స్టూడెంట్ కనుక సిస్టమేటిక్గా చదువుకుంటే వాళ్ళు 10th పాస్ అయిన విద్యార్థి 6 yearsలో వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారండి. తర్వాత వాళ్ళకి ఫస్ట్ 3 years మాత్రమే ఖర్చు పెట్టాలి సార్. ఇంటర్మీడియట్ 2 years, తర్వాత సీఏ ఇంటర్ వరకు ఒక 1.5 lakh ఖర్చు అవుతుందండి. సీఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఆర్టికల్స్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటామండి. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్లో నెలకి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు స్టైఫండ్ వస్తుంది సార్. ఆ స్టైఫండ్ తోటే వాళ్ళు సీఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ 3 years మాత్రమే ఒక 1.5 lakh ఖర్చు అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, రేపు కూడా 5:30కి చంద్రశేఖర్ గారు మీకు సిఏకి అండ్ సిఎంఏకి సంబంధించిన డౌట్స్ ని క్లియర్ చేస్తారు. అండ్ మీకు కావాల్సిన డౌట్స్ ని క్లియర్ చేయడానికి కింద నెంబర్లకి కాల్ చేసి చంద్రశేఖర్ గారిని అడగొచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.